కార్తీక్ దీపతో చెప్పిన విధంగానే జోష్న అంతటి జోష్నే తన నిశ్చితార్థాన్ని ఆపుకునేలాగా చేసింది. మామూలుగా అయితే దీపని కారణంగా చూపించి ఆపించాలనుకున్న జోష్నకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి మరీ కార్తీక్ సూపర్ డూపర్ ప్లాన్ అయితే వేశాడు. అసలు విషయం ఏంటంటే జోష్న విషయంలో గౌతమ్ తల్లి దీపని కానీ కార్తీక్ కానీ ఈ నిశ్చితార్థంలో ఉండకూడదు, అది కండిషన్ అన్నట్టు మాట్లాడుతుందనమాట. అయితే ఇక సుమిత్ర దీపని ఆపి నువ్వు ఈ నిశ్చితార్థంకి ఉండకూడదు అన్నట్టు చెప్తుంది. అయితే జోష్ని ఏం చేస్తుంది, దీన్ని అవకాశంగా తీసుకొని లేదు మమ్మీ దీప ఉండాల్సిందే, దీప కళ్ళ ముందే నా నిశ్చితార్థం జరగాలి, నేను ఇప్పుడు దీప వల్ల చాలాసార్లు నరకం అనేది అనుభవించాను, అటువంటిది నేను ఉండకూడదు, దీప కళ్ళ ముందే నా ఎంగేజ్మెంట్ అయితే జరగాలని అయితే అంటుంది. ఇక జోష్న అలా గట్టిగా చెప్పడంతో సుమిత్ర కూడా కాదనలేకపోతుంది అనమాట. కానీ సుమిత్ర భయం, ఏం జరుగుతుందో ఏమో, ఈ నిశ్చితార్థం కూడా ఆగిపోతుందేమో, వీళ్ళే కావాలని ఆపేస్తారేమో అన్నట్టు అనుకుంటూ ఉంటుంది అసలు విషయం తెలియక. అయితే దీప్ ఏమంటుంది అంటే సుమిత్రమ్మ కోరుకున్నట్టుగానే నేను నిశ్చితార్థంలో ఉండను బాబు అని అయితే అంటూ ఉంటే, నీకు ఒకటి అర్థమవుతుందా, మీ అమ్మ ఉండొద్దని చెప్తుంది, జోష్న ఉండమని చెప్తుంది అంటే నీకు అర్థం కాలేదా, జోష్న నిన్ను అడ్డుగా చూపించి నిన్ను కారణంగా చూపించి ఎంగేజ్మెంట్ ఆపాలని అనుకుంటుంది. మనం అలా కాకుండా మనం ఇన్వాల్వ్ కాకుండానే జోష్న అంతటి జోష్నే ఈ ఎంగేజ్మెంట్ని ఆపుకునేలాగా మనం చేద్దామని అయితే అనుకుంటాడనమాట. అయితే ఈ జోష్న గదిలోకి వెళ్ళినప్పటి నుంచి పారిజాతంతో కలిసి మంతనాలు చేస్తూ ఉంటుంది. ఏం చేయాలి గ్రాని, టైం మనకు తక్కువగా ఉంది, మనం 2 నెలల టైం పెట్టుకుందాం కదా అన్నట్టు అనుకుంటే బావ చాలా తెలివిగా తాతని రెచ్చగొట్టి మరీ బుధవారం రోజుకే ఫిక్స్ చేశాడు. ఇంత తక్కువ టైంలో మనం ఏం చేయగలము, ఎంగేజ్మెంట్ని ఎలా ఆపగలము అని అయితే మాట్లాడుతూ ఉంటే, అదేనే మనవరాల నాకు అర్థం కావడం లేదు, ఏం చేయమంటావు అని అయితే అంటూ ఉంటే, పోనీ నేను గౌతమ్తో మాట్లాడమంటావా అన్నట్టు అడుగుతుందనమాట పారిజాతం. నువ్వేం మాట్లాడక్కర్లేదులే కానీ నేనే ఏదో ఒకటి చేస్తాను, ముందు గౌతమ్తో మాట్లాడతాను అని అయితే అనుకొని గౌతమ్తో మాట్లాడడానికని ఫోన్ చేసి నిన్ను పర్సనల్గా కలవాలి అన్నట్టు చెప్తుంది. అయితే గౌతమ్ ఎందుకు ఏంటి అని అడుగుతాడు. నువ్వు రా గౌతమ్ నేను మాట్లాడాలని చెప్తే సరే కలుసుకుందాం అన్నట్టు చెప్పి వాళ్ళ రెస్టారెంట్లోనే అయితే ఇద్దరు కలుసుకోవడం జరుగుతుంది. గౌతమ్ నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలీదు, ఇప్పుడైతే ఈ ఎంగేజ్మెంట్ని పోస్ట్ పోన్ చెయ్యి అన్నట్టు చెప్తుందనమాట. అదేంటి జోష్న, ఈ పెళ్ళి ఇష్టమని అందరికీ చెప్పావు కదా, మరి ఎంగేజ్మెంట్ని పోస్ట్ పోన్ చేయమంటున్నావు ఏంటి, ఇంకేమైనా సమస్య ఉందా అంటూ ఉంటే, అలా అని కాదు, ఇప్పుడు దీప అలాగే మా బావ ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళ గురించి మొత్తం నీకు తెలుసు కదా, వాళ్ళిద్దరూ పైకి మీతో మంచిగా ఉంటూనే ఈ పెళ్ళిని ఆపాలని చూస్తున్నారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, సరే ఆపాలనుకుంటున్నారు, అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు తొందర పెడతారు, ఎంగేజ్మెంట్ త్వరగా అవ్వాలని, వాళ్ళు మన మంచి కోసమే ఆలోచిస్తున్నారు కదా, అయినా దీప సారీ చెప్పింది, నా తప్పు నేను తెలుసుకున్నాను అని కూడా చెప్పింది, నువ్వెందుకు మరలా దీప గురించి అలా మాట్లాడుతున్నావు అన్నట్టు గౌతమ్ అంటూ ఉంటే, అలా కాదు గౌతమ్ నాకు కొంచెం టైం కావాలి అన్నట్టు అడుగుతుంది. జోష్న ఇంకేమన్నా మాట్లాడుతున్నావా, లేకుంటే నువ్వు ఇంకా మీ బావ మీద ఆశలు పెంచుకో ఉన్నావా, ఆ దీపను వదిలేసి మీ బావ వస్తాడని, ఎందుకు ఇలా చేస్తున్నావు, ప్రతిసారి మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తున్నావా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, ఇంకా గౌతమ్ దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోయేసరికి జోష్న ఇక మాట్లాడడం వేస్ట్, నేను చేయాల్సిన పని నేను చేస్తానని అయితే అనుకొని ఇక నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా కూడా వినడానికి తెలుసుకొని వెళ్ళిపోతుంది అనమాట. అయితే వెళ్ళి నైట్ మొత్తం ఆలోచిస్తూ ఉంటుంది, ఏం చేయాలి, ఖచ్చితంగా దీప అలాగే మా బావ ఈ గౌతమ్ గారితో నా పెళ్లి జరిపించేసేయాలని చూస్తూ ఉన్నారు, అలాంటప్పుడు నేను అనుకున్నవి ఎలా జరుగుతాయి అని అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట. కానీ నాకు బావ కావాలి, ఈ ఇంటితో వచ్చే ఆస్తి కావాలి అని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు గౌతమ్ చేసుకుంటే ఈ ఇంటి ఆస్తి అంతా వారసురాలుగా నాకే దక్కుతుంది, కానీ నాకు మా బావ దక్కడు కదా అని అయితే అనుకుంటూ, నాకు బావ కావాలి, ఈ ఆస్తి కావాలి, కానీ దీనికి నీకోసం నేను ఏదో ఒకటి చేయాలి, ఎవరినైనా సరే చంపైనా సరే నేను బావని దక్కించుకుంటాను, ఈ ఆస్తిని దక్కించుకుంటానని అయితే అనుకుంటూ ఉంటుంది. కానీ ఎవరినైనా చంపాలి కదా, ఎవరిని చంపేద్దాం ఈసారి, ఎవరిని లేపేద్దాం అన్నట్టు అనుకుంటూ ఇక ఎవరిని ఏం చేయాలన్నా కూడా ఏదో ఒకటి జరిగిపోతుంది. ఏకంగా పెళ్లి కొడుకుని లేపేస్తే ఈ ఎంగేజ్మెంట్ గోలా వదిలిపోతుంది, ఆఖరికి బావతోనే నేను సెటిల్ అయిపోయేలాగా జరగచ్చు, అందుకని ముందు గౌతమ్ గారిని లేపేసి ఆ తర్వాత దీపాన్ని లేపేస్తానని అయితే అనుకుంటుంది అనమాట. అయితే గౌతమ్ కోసం మొత్తం రంగం సిద్ధం చేస్తుంది, రౌడీలతో అందరితో ఫోన్లు మాట్లాడి మొత్తం గౌతమ్ గురించి గౌతమ్ ఫోటో అన్నీ అయితే పెడుతుందనమాట. ఈ గౌతమ్ తెలియక, అంటే జోష్న కుట్రల గురించి తెలియక, మనుషులు చంపేసే అంత క్రూరమైన మనిషి అని తెలియక గౌతమ్ గుడ్డిగా నమ్ముతూ ఉంటాడనమాట జోష్నని.
అయితే తెల్లవారగానే జోష్న మరలా ఈ గౌతమ్కి ఫోన్ చేస్తుంది. అంటే కరెక్ట్గా ఎంగేజ్మెంట్కి ముందు రోజు ఫోన్ చేసి రమ్మని చెప్తుంది. షాపింగ్కి వెళ్దాం గౌతమ్, నేను మనసు మార్చుకున్నాను, ఎందుకు ఒకరి గురించి నేను ఆలోచించి నా జీవితాన్ని పాడు చేసుకోవాలి, లేదు నాకు మా బావ మీద నేను మనసు మార్చేసుకున్నాను, ఇక మీదట నువ్వు నేను మన జీవితం అన్నట్టు చెప్పడంతో ఇక గౌతమ్ నమ్మేస్తాడనమాట. ఇవి అసలు కథ తెలియదు కాబట్టి. అయితే ఇద్దరు కారులో అయితే వెళ్తారు. రౌడీలు చెప్పిన విధంగానే ఈ గౌతమ్ని కిడ్నాప్ చేయమని చెప్తుందనమాట. కిడ్నాప్ చేసి ఒక దగ్గర దాచేసేయండి, ఆ ఎంగేజ్మెంట్ రోజు దాటిన తర్వాత వదలండి అన్నట్టు చెప్తుంది. గౌతమ్ని కిడ్నాప్ చేయించేసి అది కాస్త దీప మీదకి కార్తీక్ మీదకి నెట్టేయాలన్నది ఈ జోష్న ప్లాన్ అనమాట. ఖచ్చితంగా గౌతమ్ వీళ్ళే ఏదో చేసుంటారు, నేను సంతోషంగా ఉండడం వీళ్ళకి ఇష్టం లేదు, నేను ఎంగేజ్మెంట్ చేసుకోవడం వీళ్ళకి ఇష్టం లేదు, అందరి ముందు మంచిగా నటిస్తూనే ఇదంతా చేశారు అన్నట్టు జోష్న క్రియేట్ చేయడం కోసం దీపని అలాగే కార్తీక్ని అసహించుకోవడం కోసం, ముఖ్యంగా సుమిత్ర దీపని అసహించుకోవడం కోసం గౌతమ్ని కిడ్నాప్ చేయించేసింది జోష్న మరి.